హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో గులాబ్ జామున్ తయారీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. రేపు మా పాపది బర్త్డే ఫ్రెండ్స్, అందుకోసమే ఈరోజు గులాబ్ జామున్స్ చేసి రేపు పొద్దున్న పెడదామని ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్. కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక గులాబ్ జామున్ ప్యాకెట్, ఒక నిమిషం, మిల్క్ ఫ్రెండ్స్, కాచి చల్లార్చిన పాలు 1 కప్పు, షుగర్ తగినంత. 1 కప్పు గులాబ్ జామున్ పౌడర్ వస్తే 2.5 కప్స్ అలా షుగర్ వేసుకోవాలి. షుగర్ ఎక్కువ పడుతుంది గులాబ్ జామున్లో, ఎక్కువ పీలుస్తుంది కాబట్టి. నెయ్యి కూడా అవసరం పడుతుంది ఫ్రెండ్స్, తగినంత నెయ్యి చూసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. గులాబ్ జామున్ ప్యాకెట్ని కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా 1 కప్పు, ఇలా 1 బౌల్ గులాబ్ జామున్ పౌడర్ వచ్చింది ఫ్రెండ్స్. 1 బౌల్ గులాబ్ జామున్ పౌడర్కి 2.5 కప్స్ ఆర్ 3 మీ షుగర్ని బట్టి, షుగర్ ఎక్కువే పడుతుంది గులాబ్ జామున్కి. 2.5 ఆర్ 3 వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, 1 బౌల్ వచ్చింది పౌడర్. ఇలా పౌడర్ని, గులాబ్ జామ్ పౌడర్ చూసుకున్నాం కదా ఫ్రెండ్స్, బౌల్లో పెట్టుకున్నాం కదా, అది ఒక ప్లేట్లో పెట్టుకుని కొంచెం కాచి చల్లార్చిన పాలు వేసుకుని మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ప్లేట్లో మిల్క్ ఫ్రెండ్స్, కాచి చల్లార్చిన పాలు కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఫ్రెండ్స్. కనిపిస్తుంది కదా మీకు. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అదిగోండి ఫ్రెండ్స్, ఇలా పాలతో మంచిగా ఒక ముద్దలాగా చేసుకున్నాక ఇలా చక్కగా కలుపుకుని ఒక ముద్దలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకోండి ఫ్రెండ్స్. నెయ్యి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెయ్యి వేసుకుని మరొకసారి కలుపుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా కొద్దిసేపు కలుపుకొని ఒక 1/2 అవర్ ఆర్ 1 అవర్ నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. పిండి కొంచెం సెట్ అవుతుంది, దానికి పిండికి రెస్ట్ అవ్వాలి. 1/2 అవర్ లేదంటే 1 అవర్. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత 1/2 అవర్ లేదా 1 అవర్ నానబెట్టుకుందాం. ఇలా గాలి వెళ్ళకుండా లోతుగా ఉన్న బౌల్ని దీనిపైన కవర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా కాసేపు 1 అవర్ 1/2 అవర్ పెట్టేద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, 1/2 అవర్ అయ్యింది. 1/2 అవర్ వరకు పిండి నానింది, 1/2 అవర్ పైన అయింది కొంచెం సేపు. ఇప్పుడు మనం సిరప్ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. షుగర్ సిరప్. ఈలోపు ఇది చిన్న బాల్స్గా చేద్దాము. సిరప్ పెట్టుకుని తర్వాత బాల్స్ రెడీ చేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కప్తో మెజర్మెంట్ తీసుకున్నాం కదా, 1 కప్పుకి కొంచెం తగ్గింది. అలాగే షుగర్ వేసాను. దీంతో 2.5 వేస్తాను ఫ్రెండ్స్. నేను 2 కప్స్ ప్లస్ 1/2 షుగర్ వేస్తాను. కొంచెం మీకు అవసరం పడితే ఇంకొద్దిగా వేసుకోండి. 3 వరకు వేసుకోవచ్చు. 2.5కి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, షుగర్ వేస్తున్నాను. ఇప్పుడు చిన్న బాల్స్ 2.5 వేసాను ఫ్రెండ్స్. దీనిలో 2.5 వేసాను. వేసిన తర్వాత వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసుకోండి.
ఇది పట్టింది. ఇంకా నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను. సిమ్లో పెట్టుకొని షుగర్ సిరప్ మరలేంత వరకు, తీగ పాకం ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, షుగర్ జస్ట్ కరిగిపోతే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, షుగర్ సిరప్ కరిగిన తర్వాత ఇవి ఇలాచీ ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి. ఇలాచీ 3 సిరప్ కొద్దిగా కరిగిన తర్వాత షుగర్ సిరప్లో వేసుకున్నాం ఫ్రెండ్స్. కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. పిండిని ఇలా మరొకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత చిన్నగా ఇలా తీసుకుని చిన్న రౌండ్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పిండిని ఇలా ఇలా ప్రెస్ చేసి ఇలా రౌండ్ చేసుకోండి ఫ్రెండ్స్. చిన్నగా మీకు చేతికి అంటుకుంటుంది, పిండి డ్రై అయ్యింది అనుకుంటే కొద్దిగా నెయ్యి ప్లేట్లో పెట్టుకుని జస్ట్ చేతికి అప్లై చేసుకుని స్మూత్గా ఇలా పగుళ్ళు లేకుండా చేసుకోండి. చిన్న ఇవే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి లేదంటే పెద్దగా అయిపోతాయి షుగర్ సిరప్లో నానిన తర్వాత. సో చిన్నగా జస్ట్ చిన్న బౌల్స్ పగుళ్ళు లేకుండా చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ అలా రెడీ చేసి పెట్టుకుందాం. ఇవ్వండి ఫ్రెండ్స్, చిన్న బౌల్స్ రెడీ చేసుకుని ప్రెస్ చేసుకుంటూ చేయండి ఫ్రెండ్స్. ఇలా కొద్దిగా ప్రెస్ చేసి ఇలా రౌండ్ మధ్యలో నెయ్యి చేతికి పెట్టుకోండి ఫ్రెండ్స్. సరిగా రాకకుండా ఉంటే డ్రై అయితే పిండి కొంచెం వెట్ చేసుకోండి నెయ్యితో, అప్పుడు కొద్దిగా స్మూత్గా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ తయారు చేసుకుందాం. అదిగోండి ఫ్రెండ్స్, షుగర్ సిరప్ కూడా మరలింది. ఇప్పుడు ఈ ఇలాచీని షుగర్లో వేసుకుందాము. షుగర్ని మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. షుగర్లో ఆల్మోస్ట్ కరిగిపోవడానికి వచ్చింది షుగరు. అదిగోండి ఫ్రెండ్స్, అవి షుగర్ సిరప్ కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకో. చూడండి ఫ్రెండ్స్, షుగర్ సిరప్ మరలింది. ఇక ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. పాకం ఏమి రావాల్సిన లేదు, ఇట్లా మరిగితే చాలు. ఆఫ్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అవి బౌల్స్ని చూసుకుందాం. బౌల్స్ గులాబ్ జామ్స్ ఇవిగోండి ఫ్రెండ్స్, గులాబ్ జామున్ బాల్స్ రెడీ అయిపోయినాయి. కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ మీకు? ఇవ్వండి, చిన్న బౌల్స్ క్రాక్స్ లేకుండా కొంచెం చేసుకోండి. పిండి డ్రై అయినట్లు అనిపిస్తే క్రాక్స్గా వస్తాయి ఫ్రెండ్స్, సరిగా రావు. అప్పుడు కొంచెం నెయ్యి లేదా నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ పెట్టుకుని జస్ట్ ఇట్లా చేతికి పెట్టుకుని చేయండి. ఇంకా డ్రైగా అనిపిస్తే గోరువెచ్చని పాలు, కాచి చల్లార్చిన పాలు పిండిలో కలిపాం కదా మిక్స్ చేసినప్పుడు, అప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం జస్ట్ చూసుకుని ఆ పిండిలో కలుపుకుని ఒక్కసారి డ్రై అయితే మళ్ళీ కలుపుకుని వేసుకోండి. డ్రైగా ఉంటే కొంచెం క్రాక్స్ ఎక్కువ వస్తాయి. సో నాకు డ్రై అయిపోయింది, నేను అలానే చేశాను. పిండిలో కొంచెం కలుపుకున్నాను, మళ్ళీ కొంచెం బాగానే వచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్యాన్లో ఆయిల్ పెట్టుకుని వేడయింది ఫ్రెండ్స్. ఆయిల్ పెట్టాను, ఇప్పుడు దానిలో వేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఇదిగోండి ఫ్రెండ్స్, వేస్తున్నాను ఒక్కొక్కటి. ఇదిగోండి ఫ్రెండ్స్, కనిపిస్తున్నాయి కదా, అలా వేస్తున్నాను. మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, గులాబ్ జామున్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. రెడ్ కలర్లో వచ్చిన తర్వాత మనం తీసుకుని షుగర్ సిరప్లో వేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ షుగర్ సిరప్ ఇంతకుముందు పెట్టుకున్నాం కదా, గోరువెచ్చగా అయి ఉంటుంది. ఇవి తీసేసి షుగర్ సిరప్లో వేసుకోండి. ఇంకొద్దిగా ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా వేసేసుకుందాం. సిమ్లో పెట్టి లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా వేగిన తర్వాత ఇలా ఒకసారి తిప్పుకోండి ఫ్రెండ్స్. కనిపిస్తుందా ఫ్రెండ్స్?
మా పాప బర్త్డే ఉంది ఫ్రెండ్స్ రేపు, అందుకోసమే చేసి రెడీ పెట్టేద్దామని చేస్తున్నాను ఫ్రెండ్స్. అవ్వకుండా ఫ్రెండ్స్ సెకండ్ టైం గులాబ్ జామున్స్ కూడా ఇవి మంచిగా రెడ్గా అయ్యే వరకు వేగించుకోండి మీడియం ఆర్ లో ఫ్లేమ్లో. తర్వాత ఇంతకుముందు వేసిన గులాబ్ జామున్స్ ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయా, వాటిలో అవి కొద్దిగా నానిపోయినాయి ఫ్రెండ్స్. ఇవి వేగేలోపు వాటిలో ఇవి కూడా మిక్స్ చేసేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్ అన్నీ ఒక గిన్నెలో షుగర్ సిరప్లో వేసాను. హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్ టేస్టీ గులాబ్ జామున్ రెడీ ఫ్రెండ్స్. ఇవి రేపు మార్నింగ్ మా పాప ఫస్ట్ దేవుడికి పెట్టాలని చెప్పి ఇప్పుడే కొద్దిగా ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ దేవుడి కోసం. టేస్టీ జామున్స్ గులాబ్ జామున్స్ రెడీ ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ దేవుడికి పెట్టాలని ఇప్పుడే నేను సపరేట్ చేసి పెట్టేసుకున్నాను. మిగతా పిల్లలు ఎప్పుడు అంటున్నారు అయిపోయి. ఈరోజు పిల్లలకు హాలిడే ఉంది, వాళ్ళు లేకుంటే ఈజీగా చేసుకుంటాను, వాళ్ళు ఉంటే ఇంకా అల్లరి ఎప్పుడు వీడియో తీసుకోవటం అన్నీ కష్టంగా అయినాయి. ఇంత కష్టంలో కూడా నేను వీడియో తీసుకుని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టేస్టీ గులాబ్ జామున్స్ రెడీ. అయిపోయినాయి మమ్మ. ఇవి దేవుడి కోసం సపరేట్గా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే మా వీడియో చాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నేను బట్టలు